రకాలుగా మాట్లాడుకుంటారు. ఆచారమో ఆచారమో కానీ వదినా, ఉన్న పైసలన్నీ బట్టలకే పెట్టినట్టున్నావు. అన్ని ఎక్కువ రేట్ చీరలే ఉన్నట్టున్నాయి కదా, మెరుతానే కదా. పెట్టేటి అన్నా మంచిగా పెట్టాలి కదా వదిన. పూర్తిలా 500,000 రూపాయల చీరలు పెడితే ఎట్లుంటది? ఇక పెట్టిన కాడికన్నా మంచి చీరలు పెడదామని ఎక్కువ రేట్ చీరలే తీసుకొచ్చిన. ఇక వదిన ఈ చింటుకుండి మా కొడుకు రవికే తీసుకురాలేదు బట్టలు. అలా సైజులేమో తెలివయాయి. వాళ్ళకు పైసలు ఇస్తా వదిన, తెచ్చుకోమని బట్టలు. చూసినావు గానీ అక్క, బావకుండి చింటుగానికి బట్టలు తీసుకురాలేదట. చూసినావు గానీ అక్క, అమ్మ ఎట్లా చెప్తాందో. వాళ్ళు వచ్చిన కాంచి వాళ్ళతోటే మాట్లాడుతుంది. మనల్ని అయితే అసలు పట్టించుకుంటలేదు. వాళ్ళు కనుక చీరలు తెచ్చిరట. ఆ చీరకు 500 ఉంటుందో ఉండదో కానీ 5,000 చీర తీసుకొచ్చినట్టు బిల్డప్ ఇస్తుంది కానీ అత్తమ్మ. అవునే లిల్లీ, మేము మొన్న పెళ్లికి తీసుకోలేదు కానీ గా చీరలకు గంత రేట్ ఎక్కడిదే. ఆ చీరలకు 500 ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. అవునే లిల్లీ, అమ్మని చూస్తుంటే నాకు కూడా ఏదో తేడా కుడుతుంది. ఏందే రాధిక, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఏందో గులుగుతారు. నీకేమైతుంది నేను గులుగుతే? చూసినావా ఇక, నీకు ఉండి మన కొడుకే బట్టలు పెట్టలే, అందరికి బట్టలు తీసుకొచ్చిర్రు. పెట్టకపోని వాళ్ళు పెట్టిన బట్టలే దొడుకుంటానమ్మా మనం రోజు. అయ్యో గట్లనా? ఇంటికి పోయినాక చెప్తా, ఇప్పుడు కాదు కానీ. ఇప్పుడైతే నాతోటి ఉర్రకు, నాతోటి తిట్టిపించుకోకు. అట్టిగా నీ ఇజ్జత్ తీసుకోకు చెప్తానా. సరేనే రాధిక, నేనేమనగని నువ్వు చెప్పినట్టే ఇంట. హానే మల్లిక, ఎంతసేపు ఇట్లా నిల్చుని పెట్టి మాట్లాడతావే మీ అమ్మ నాన్నతోటి? ఇంకా బూరెలకి ఇట్లా చేసుకుందాం పారాదు. వదిన నా బిడ్డ అని చెప్పుడు కాదు కానీ, నా బిడ్డ అయితే బూరెలుండి ఉగాది పచ్చడా మంచిగా చేస్తుంది వదిన. అవునా వదిన, ఈసారి నా కొత్త కోడలతోటి బూరెలు వేయించుకొని తింటా అయితే. అయ్యో చేస్తా అత్తమ్మ బూరెలు. నేను బూరెలు చేస్తే నా బూరెలకు వంకే పెట్టరు. నేనంత మంచిగా చేస్తా అత్తమ్మ. అవునా వదిన, నువ్వు అంత మంచిగా చేస్తావా? నువ్వు అంత మంచిగా చేస్తా ఉంటే నేను చూసుకుంటూ ఉంటా అనుకుంటున్నావా? ఏదో ఒకటి చేసి చెడగొడతా కదా. అబ్బో, నా కోడలు మంచిగానే చేస్తాను కదా బూరెలు. మంచిగానే నేర్పించినావు వదిన. మరి ఏమనుకున్నావు వదిన, మల్లిక అన్ని వంటలు మంచిగా చేస్తుంది. నేనేం నేర్పలే వదిన, అదే అన్ని రకాల వంటలు చేసుడు నేర్చుకున్నది. అవునా వదిన, మల్లికకు అన్ని రకాల వంటలు వచ్చా? అట్లయితే మంచిదే పట్టు. నేను రోజుకో రకం వంట వేయించుకొని తింటా నా కోడలు చేత్తోటి. అయ్యో అత్తమ్మ, నాకు అన్ని రకాల వంటలు వండడం రావు, కొన్ని మాత్రమే మంచిగా చేస్తా అత్తమ్మ. చూసినవానే అక్క, మనల్ని పిలవకుండా వెళ్ళి మంచిగా వదిలేని పక్క కూర్చోబెట్టుకొని బూరెలు చేస్తుంది చూడు అమ్మ. అది నచ్చిన కాండు ఇట్లనే చేస్తాంది అమ్మ. సుత్తాననే, నేను కూడా అన్ని చూస్తానా. అక్క చూస్తున్నావాని, వదిన చేసిన బూరెలట మంచిగా ఉంటాయట. నువ్వు నేను చేసిన బూరెల కంటే మంచిగా ఉంటాయా అని వదిన చేసినాయి. నాకు వాళ్ళని చూస్తుంటే ఒళ్ళంతా కంపరం ఇస్తుంది. చూడే నేనేం చేస్తున్నావు, వదిన చేసిన బూరెలల్లా మొత్తం ఉప్పు కలుపుతా. అప్పుడైతే నేను తిక్క కుదురుద్ది. లేకుంటే మనల్ని వదిలిపెట్టి వదినని మెచ్చుకుంటారే, మన గురించి అసలు ఎవరు పట్టించుకుంటలేనే అక్క. అవునే, అట్లనే చెయ్యి. దాన్ని తిక్క కుదిరాలి ఇయ్యాల. లేకుంటే దాన్ని మన ముందే చూడి ఇంతలాగా కుడుతున్నారు. అబ్బా నా పంట వండింది కదా, మెల్లమెల్లగా మా అక్క కూడా నా రూట్లకే వస్తుంది. ఇంకా ఏం సంగతి బామ్మర్ది? ఇవాళ ఏం సంగతి ఉంటది బావా? ఈ పండుగ పూట తాగుతారా? ఇది ఎంత మంచి పవిత్రమైన పండుగ. ఇవాళ కళ్ళు తాగినోడు గాడిదతో సమానమే బావా నా దృష్టిలో. ఏ ఉగాది అయితే ఏమైతుంది బామ్మర్ది? నువ్వు తీసుకురారాదు, కటు మొక్కన పోయి ఇంత సేరింత తాగేద్దాం. ఏ ఊకో బావా, ఎవరైనా నిన్ననుకో మన ఇద్దరు పని చెప్తారు. అయ్యో మనం తాగింది ఇట్లా చెప్తానమా ఏంది? గుట్టు సప్పుడు కాకుండా తాగాలి, రావాలి, సబ్బుగా కూర్చోవాలి. ఏ ఉండు బావ, నువ్వు భలే మాట్లాడుతూ. ఈ పండుగ పూట ఎవరైనా తాగుతారా? బామ్మర్ది ఒకటి చెప్తా ఈను, పండగకే ఉండాలి, దానికే ఉండాలి బామ్మర్ది. దీన్ని దాంట్లో తీసుకోవద్దు, దాన్ని దీంట్లో తీసుకురావద్దు, ఎక్కడిదక్కడ మెయింటైన్ చేయాలి. బాబా ఆల్రెడీ చేసినావా ఏంది అంత ఇట్లా నువ్వు మాట్లాడతాను? వెయ్యలే బామ్మర్ది, పొద్దుగల గింత అంత తెల్లగలదు ఆయన గింతే. చీ బాబా, ఈ పండుగ పూట తాగిందే కాక ఇంకా నాతో తాగిపిద్దామని చూస్తున్నావా? చీ బాబా, నేనైతే అసలు దానే తాగా. గంతే ఉంటది బామ్మర్ది. ఇప్పుడు నేను తాగిన విషయం నీకు తెలిసిందా? నేను చెప్తానే కదా తెలిసింది. ఎక్కడిదక్కడ మెయింటైన్ చేయాలి బామ్మర్ది. ఎప్పుడు పైకొస్తావో ఏందో. అవును బాబా, నీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటా. సరేనే అమ్మా, పోయి తీసుకొస్తా. వదిన, నువ్వు బూరెలు మంచిగా చేస్తావని అందరూ మెచ్చుకుంటున్నారు కదా.